మనకి పెరియాళ్వార్లు నేర్పినటువంటి పాఠం అండి మంగళాశాసనం చేయడము అనేటువంటిది. ఏమిటి అది? మనకి ప్రేమలో రెండు దశలు ఉంటాయి. ఒకటి జ్ఞాన దశ, రెండు ప్రేమ దశ అంటారు. జ్ఞాన దశ అంటే ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన మనని చక్కగా రక్షించగలిగిన వాడు, ఆయన ఆశ్రయిస్తే చాలు అని అనుకోవడం ప్రేమ దశ, జ్ఞాన దశ. ఇది దాటిన తర్వాత ఆయన కూడా మనలాగే కనిపిస్తున్నాడు. అమ్మో ఈయనకి ఎవరి దృష్టి దోషం తగులుతుందో ఏమిటో, దిష్టి తీసేయాలి. ఇది ప్రేమ పొంగినటువంటి దశగా చెప్తారు అన్నమాట. అందువల్ల ఆ ప్రేమ దశలోనే పెరియాళ్వార్లు కూడా పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు, మీకేం పర్వాలేదా, ఇదిగో లక్ష్మీదేవి ఉంది చూడండి నా గుండెల మీద, అమ్మో అది ఇంకా ప్రమాదం అయ్యా, ఎవరికి ఇలా లేదు. అందువల్ల ఆ వాడిగిన మంగయ్యం పల్లాండు, అమ్మకు కూడా దృష్టి తీసేస్తావు, ఏం పర్వాలేదయ్యా, శంఖ చక్రాలు ఉన్నాయి, అపాంచి సెన్నయమం పల్లాండు, అయ్య బాబాయ్ నీకున్నటువంటివి లోకంలో ఎవరికి సృష్టిలో లేవయ్యా, అందువల్ల శంఖానికి దిష్టి తీసేస్తా, చక్రానికి దిష్టి తీసేస్తా అన్నట్లుగా ప్రేమ ఒక్కసారి పండినటువంటి వేళ జ్ఞానదశ పోయి ప్రేమ దశ వచ్చి నీకు ఏమీ తక్కువ భావము కలగకూడదు, ఇతరుల దృష్టి వల్ల నష్టము కలగకూడదు అనేటువంటి ప్రేమ దశతో చేసి మంగళాన్ని కోరడమే మంగళాశాసనము అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు వాటి పాసురంలో.